Hi everyone, welcome to Triotech Software Trainings. This is Kumar, Founder Director. So ఈ రోజు నేను ఈ వీడియోలో నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు లేదంటే ఫ్రెషర్స్ బీటెక్ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు ఆర్ ఎనీ అదర్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీలో జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కామన్గా కొన్ని మిత్స్ ఆర్ కొన్ని డౌట్స్ ఉంటున్నాయి. వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేవి క్రియేట్ చేశారు. అంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ఇండస్ట్రీ అనేది కరెక్టా కదా, మనకి నేర్చుకుంటే సర్వైవల్ ఎంత ఉంటుంది, అండ్ ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ మనకి సూట్ అయ్యే ఉంటాయి అనే అన్నీ కూడా వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇన్ ఆర్డర్ టు ఐస్ బ్రేక్ ఆన్ దాట్, టు క్లియర్ ఆల్ ద మిత్స్ మూవింగ్ టు ఐటీ ఇండస్ట్రీ, ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. హాయ్ సార్, మా సీనియర్స్ కజిన్స్లో కొంతమంది ఒక టెక్నాలజీ నేర్చుకొని మళ్ళీ దానికి డిమాండ్ లేదని వేరే టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఒరాకిల్ ఫ్యూజన్ హెచ్సిఎం నేర్చుకుంటే మేము కూడా అంతే చేయాలా సార్? అవునమ్మా, కామన్గా స్టూడెంట్స్కి ఉండే క్వశ్చన్ ఇది. నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కూడా యూజువల్గా అడిగే కామన్ క్వశ్చన్ ఇది. సార్, ఏ టెక్నాలజీ నేర్చుకుంటే బెస్ట్? నేను మా కజిన్ ఈ టెక్నాలజీ నేర్చుకోమని చెప్పారు, లేదంటే నా సీనియర్ ఈ టెక్నాలజీ నేర్చుకోమని చెప్పాడు, లేదంటే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఈ టెక్నాలజీ నేర్చుకోమన్నారు, ఇది బూమింగ్ ఉంటుందని చెప్పి అంటున్నారు. కానీ నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏ టెక్నాలజీ అయితే లాంగ్ లాస్టింగ్ కెరియర్ ఉంటుంది అండ్ నాకు సూటబుల్ అవుతుంది అనేవి చాలా మందికి వచ్చే రెగ్యులర్ కన్సర్న్ ఆర్ ద క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో టూ మెనీ టెక్నాలజీస్ ఉన్నాయి. మనకి కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, కొన్ని అప్లికేషన్స్ బేస్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి, కొన్ని సెక్యూరిటీ బేస్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టెక్నాలజీస్ మార్కెట్లో ఉన్నాయి. నేను ఏ టెక్నాలజీ బ్యాడ్ అని చెప్పను. కొంతమంది అంటారు ఫుల్ స్టాక్ విత్ పైథాన్ నేర్చుకోండి, లేదంటే జావా విత్ ఫుల్ స్టాక్ నేర్చుకోమంటారు, లేదంటే పెగా నేర్చుకోమంటారు, లేదంటే డెవాప్స్ నేర్చుకోండి కెరియర్ బాగుంటుంది అంటారు, లేదంటే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ ఆర్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కావచ్చు. డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. కాబట్టి చాలామంది మీకు డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకున్న నాలెడ్జ్లో, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఈ టెక్నాలజీ అయితే బాగుంటుంది, పలానా ఫ్రెండ్ నేర్చుకున్నాడు, మంచి ప్యాకేజ్లో ఉన్నాడు, సో ఈ టెక్నాలజీకి వెళ్ళి బాగుంటుంది, లేదంటే నాకు తెలిసిన ఒక కజిన్ ఈ టెక్నాలజీలో పనిచేస్తాడు, టెక్నాలజీ బాగుంది అన్నాడు, ఇది నేర్చుకో అని చెప్తూ ఉంటారు. బట్ ఫస్ట్ పాయింట్, మనం ఎవరికన్నా ఒక టెక్నాలజీ యాజ్ ఏ కెరియర్గా గైడ్ చేసేటప్పుడు వాళ్ళు మిస్ అవుతున్న థింగ్ ఏంటి అంటే, స్టూడెంట్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అసలు స్టూడెంట్ సెంట్రిక్గా ఎవరో కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి అంత లెవెల్ ఆఫ్ అనాలిసిస్ చేద్దాం స్టూడెంట్ బేసిస్ నుంచి, స్టూడెంట్కి అసలు ఎంత అడాప్టబిలిటీ ఉంటుంది ఈ టెక్నాలజీ మీద అనేది వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ మీద డైరెక్ట్గా పనిచేయకపోవచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫుల్ టు ఎండ్ అండర్స్టాండింగ్ దాని మీద ఉండకపోవచ్చు. ఎవరో చేశారు కాబట్టి రిఫరెన్స్గా కోట్ చేసి ఇక్కడ చెప్పొచ్చు. బట్ సమ్ టైమ్స్ యూ మైట్ గెట్ ఏ గుడ్ సజెషన్ ఆల్సో. అంటే నిజంగా వాళ్ళు టెక్నాలజీ మీద పనిచేసుకుంటూ ఆ డెప్త్ తెలుసుకొని దాని గురించి చెప్తే అది వేరే విషయం. బట్ మ్యాక్సిమం పీపుల్ ఉండే కన్సర్న్ ఏంటి అంటే, వాళ్ళకి ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి అనే పాయింట్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ వింటూ ఉంటారు, రైట్? అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిల్స్ ఏంటి అనేది మీరు అసెస్ చేసుకోండి. మీకు కోడింగ్ నాలెడ్జ్ ఎంత ఉంది, లేదంటే ఏదైనా లాంగ్వేజెస్ మీరు నేర్చుకోగలుగుతున్నారా, అది మీకు అడాప్టబుల్గా ఉంటుందా, గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారా లేదా, సో ఈ అన్ని పారామీటర్స్ చూసుకోండి. వీటితో పాటుగా టెక్నాలజీ ఎంత స్కేలబిలిటీ ఉంటుంది మార్కెట్లో, అంటే షెల్ఫ్ లైఫ్. ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, ఐ డోంట్ వాంట్ టు కోట్ దేర్ నేమ్స్. కొన్ని టెక్నాలజీస్కి షెల్ఫ్ లైఫ్ అనేది 3 to 5 years ఉంటుంది. అంటే మనం ఆ టెక్నాలజీ నేర్చుకొని ఇన్ కేస్ జాబ్ కొట్టి మార్కెట్లోకి జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీ 3 yearsకి 4 yearsకి టెక్నాలజీ డిమాండ్ వాలటాలిటీ ఉంటుంది. అంటే డిమాండ్ పడిపోవటం, మళ్ళీ కొత్త టెక్నాలజీస్, కొత్త టూల్స్ నేర్చుకోవటం లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ వన్ థింగ్, వెరీ బిగ్ ఇష్యూ వీ హ్యావ్ టు అడ్రస్ బిఫోర్ వీ స్టార్టింగ్ అవర్ కెరియర్ ఓన్లీ. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడూ కూడా త్రూ అవుట్ లెర్నింగ్ ఫేస్లోనే వెళ్తూ ఉండాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో డెఫినెట్గా అదొక పాయింట్ చూసుకోవాలి. అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి టెక్నికల్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, దానికి రిలేటెడ్ టెక్నాలజీయా కాదా అని చూసుకోవటం. సెకండ్, మార్కెట్లో షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంది టెక్నాలజీకి. కొన్ని టెక్నాలజీస్ 5-10 years మ్యాక్సిమం ఉంటాయి, దెన్ దే విల్ వ్యానిష్ ఆర్ దే విల్ హ్యావ్ ద డిమాండ్ డిటారియేటింగ్ లైక్ దట్ ఉంటుంది. సో ఇట్లాగా పారామీటర్స్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా
జీరో కోడింగ్ బేసిస్ మీద అసలు కోడింగ్ అంటే నాకు భయం, కోడింగ్ నేను నేర్చుకోలేను, నాకు ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ లాంటి లాంగ్వేజెస్ కూడా నాకు టఫ్ నేర్చుకుంటానికి అనుకునే పాయింట్ ఉన్నప్పుడు అవన్నీ లేకుండా ఉన్న టెక్నాలజీస్ ఏంటి? వీ హ్యావ్ మెనీ గుడ్ టెక్నాలజీస్ ఇన్ ద మార్కెట్. అది ఆరకిల్లో ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్స్ కావచ్చు, ఎస్ఏపి కావచ్చు, వర్క్డే కావచ్చు, ఆర్ మైక్రోసాఫ్ట్ నుంచి టెక్నాలజీస్ కావచ్చు, డైనమిక్స్. అంటే ఈఆర్పి అప్లికేషన్స్ అవి అని కొన్ని మార్కెట్లో ఉన్నాయి. దే ఆర్ ఆఫర్డ్ బై డిఫరెంట్ కంపెనీస్. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఓన్లీ ఆరకిల్. వీ హ్యావ్ డిఫరెంట్ ఈఆర్పి అప్లికేషన్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఈఆర్పి అప్లికేషన్స్లో మీరు కెరియర్ చూస్ చేసుకుంటే నేర్చుకుంటానికి టెక్నాలజీస్ కొంచెం అండర్స్టాండబుల్గా ఈజీగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా కోడింగ్ లాంటి రిక్వైర్మెంట్స్ ఉండవు. యూ కెన్ ఈజీలీ లెర్న్ ద కోర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటాయి. అంటే డిమాండ్ అయిపోతుంది టెక్నాలజీ, మళ్ళీ నేను 3-4 ఇయర్స్లో కొత్త టెక్నాలజీకి మారాలి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే లాస్ట్ 5-10 ఇయర్స్ బ్యాక్ మనకి మార్కెట్లో ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ అప్లికేషన్స్ లాంచ్ చేశారు. ప్రయర్ టు దట్ ఆరకిల్ వాళ్ళవి ఈ బిజినెస్ సూట్ ఉంది, పీపుల్సాఫ్ట్ ఉంది. ఇవన్నీ లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాయి. స్టిల్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఆర్ ఎస్ఏపి తీసుకోండి ఎగ్జాంపుల్, మీరు ఫ్రమ్ లాస్ట్ 35-40 ఇయర్స్ ఎస్ఏపి మార్కెట్లో ఉంది. బట్ స్టిల్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇంకా దాని మీద పనిచేస్తున్నారు. దాని మీద ప్యాకేజెస్ అలాగే మంచిగా ఉన్నాయి అండ్ రిక్వైర్మెంట్స్ అలాగే ఉన్నాయి. సో మీరు కెరియర్ చూస్ చేసుకునేటప్పుడు లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఏ టెక్నాలజీస్కి ఉన్నాయి, నేను ఒకసారి నేర్చుకున్నాను అంటే అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 15-20 ఇయర్స్ మార్కెట్లో నేను మారకుండా ఈ టెక్నాలజీ మీద ఉండగలుగుతాను అనుకునే టెక్నాలజీస్ చూస్ చేసుకోండి. సో నన్ను అడిగితే డెఫినెట్లీ ఐ కెన్ అష్యూర్ యూ ఆరకిల్లో ఫ్యూజన్ హెచ్సిఎం క్లౌడ్ అప్లికేషన్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద మార్కెట్ ఈ రోజున. సో నెక్స్ట్ 15-20 ఇయర్స్ వితౌట్ ఎనీ ఇష్యూ మార్కెట్లో హై డిమాండ్ ఉన్న టెక్నాలజీలో మీరు కెరియర్ స్టార్ట్ చేసి ట్రావెల్ చేయాలి అనుకుంటే దెన్ గో విత్ ఆరకిల్ ఫ్యూజన్ హెచ్సిఎం క్లౌడ్ అప్లికేషన్. సో ఈ ఆరకిల్ హెచ్సిఎం క్లౌడ్ అప్లికేషన్స్ మీద మన ట్రయోటెక్లో ఎవ్రీ మంత్ బ్యాచెస్ ఉంటాయి మనకి. సో ఎవ్రీ మంత్ ఫ్రీ మాస్టర్ క్లాస్ డెమో ఉంటుంది. ఫర్దర్గా ఈ టెక్నాలజీ ఏంటి, అసలు ఎవరు నేర్చుకోవచ్చు, ముందు నేను ఎలిజిబులా కాదా ఈ టెక్నాలజీకి, ఎంత శాలరీస్ ఉంటాయి, వాట్ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ ఈ టెక్నాలజీలో ఉంటాయి, అండ్ ఒకసారి మనం నేర్చుకుంటే ఎట్లాంటి కంపెనీస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది, మనం ఏ కంపెనీస్లో ఏ రోల్స్లో ఎంత ప్యాకేజెస్లో పనిచేస్తాం, అండ్ ఫ్యూచర్ డౌన్ ద లైన్ నెక్స్ట్ 10-15 ఇయర్స్లో మన శాలరీ పొటెన్షియాలిటీ ఎంత ఉంటుంది, మనం ఏ టైప్ ఆఫ్ డెసిగ్నేషన్స్లో ఆర్ ప్రమోషన్స్ మనం చూసుకున్నప్పుడు ఎంతవరకు వెళ్ళగలుగుతాము, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఈ టెక్నాలజీలో ఎట్లా ఉంటాయి, అండ్ కోడింగ్ లాంటివి ఈ టెక్నాలజీకి అవసరమా లేదా, ఇవన్నీ కూడా మీకు ఈ మాస్టర్ క్లాస్ డెమోలో మనం చెప్తాము. సో ఎవ్రీ మంత్ ట్రయోటెక్లో మనకి బ్యాచెస్ ఉంటాయి ఈ టెక్నాలజీ మీద, అండ్ బిఫోర్ ద బ్యాచ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ డెమో ఉంటుంది ఒక 2 hours. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ హూ ఎవర్ వాంట్ టు పర్సూ ద కెరియర్ with a recession-free impact on the technologies that you are choosing. ఈ Oracle Fusion HCM Cloud Masterclass demo కి register కాండి. So you can reach out to us on 8179563510 and register for the free Masterclass demo happening on Triotech Software Trainings.